ఇక ఇవాల్టి బిగ్ టాక్ లో పాల్గొనడానికి చర్చాంశంలో పాల్గొనడానికి విశ్లేషకులు డాక్టర్ సత్యం గారు అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు నమస్తే అండి. ఎస్ సత్యం గారు, ఇవాళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై అనేక రకాల ప్రశ్నలు అలాగే అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాజీనామా వెనుక బీజేపీ హస్తం ఉందంటూ కూడా కావాలని ఇటు రాజీనామా చేయించింది అంటూ కూడా అనేక రకమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా 3 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగా వారు రాజీనామా చేయటం అనేది అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ధన్కడ్ గారు మొన్న జూలై 10వ తారీఖు ఒక మీటింగ్లో మాట్లాడుతూ వారు పూర్తి పదవీ కాలాన్ని నేను పూర్తి చేస్తానని వారు స్వయంగా ప్రకటించి నిన్న ఉదయం సభకు కూడా వారు మామూలు పరిస్థితిలోనే వచ్చి కార్యక్రమాలను నిర్వహించి మరియు ఆ మీటింగ్ జరిగే సమయంలో కొందరు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు రాలేదనేది కొంత మనస్తాపం చెందారనేది ఒక వార్త వచ్చింది. అదేవిధంగా వారు పూర్తి పదవీ కాలం పూర్తి కాకుండా నిన్న హఠాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం దేశ ప్రజలందరినీ అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరు ఊహించినటువంటి సంఘటన కాదు. ఒకవేళ దీని వెనకాల ఏదో ఒక తీవ్రమైనటువంటి రాజకీయ కోణం ఉంది. లేని పక్షంలో వారు రాజీనామా చేసిన వెంటనే ఆమోదించకుండా కొంతకాలం దాన్ని ఆ విధంగా పెండింగ్లో ఉంచి కూడా దాని మీద ఆయన ఎవరికి తెలియకుండా చేస్తే ఉండేది. ఇది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ముందుగా అతనికి ఏదో సమాచారం ఇచ్చి రాజీనామా చేయమన్నారా, లేకపోతే ఆయన నిజంగానే తీవ్రమైన ఆరోగ్య కారణాలుంటే కొన్ని గంటల్లోనే నిర్ణయం జరగదు. దానికి జరగడానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఒకవేళ ఆయన ఏమైనా ఇబ్బంది పడి ఆరోగ్య కారణాల వల్ల కానివ్వండి, రాజకీయ కారణాల వల్ల కానివ్వండి, అతనికి ఏదన్నా ఇబ్బంది అనిపించి రాజీనామా చేస్తే కూడా కొంత సమయం తీసుకొని ఆమోదించవచ్చు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి దాన్ని రాజీనామాని ఆమోదం చేయడం, తర్వాత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా అనేక సంశయాలకు ఇస్తుంది. దీని వెనకాల ఏదో తీవ్రమైన రాజకీయ కోణం ఉంది. తర్వాత ఈ 100 మంది ఎంపీలు సంతకాలు పెట్టి ఇచ్చినటువంటిదే కావచ్చు. ఇవి కాకుండా కూడా భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించిన దాంట్లో ఏదైనా ఈయన మీద ఒత్తిడి జరిగిందా అన్నది కూడా ఒక కోణం ఉన్నది. దాని మీద ఏంటనేది స్పష్టత కొద్ది కాలంలో వస్తుండొచ్చు. కాకపోతే ఇదైతే అందరికీ ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం, కొంచెం అందరికి కూడా సంశయం కలిగిస్తున్నటువంటి సమస్య. సత్యం గారు, మరి ఇవాళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడం వేళ కూడా దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మరి అనేక రకరకాల ప్రశ్నలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వెలువెత్తున్నాయి. అంటే అసలు రాత్రికి రాత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఇందుకు గల కారణాలు ఏంటంటారు? సహజంగానే ఇంకో 2 సంవత్సరాలు పదవీ కాలం ఉంది. తర్వాత సుస్థిరమైన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఉన్నప్పుడు రాజీనామా చేసే వరకల్లా అనేకమైనటువంటి ఊహాగానాలు ఇవాళ వస్తూ ఉన్నాయి. ఇవి సహజమే. అయితే ఫస్ట్ ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేదు. గతంలో హార్ట్ ప్రాబ్లం వచ్చి వైద్యం చేయించుకున్నారు. తర్వాత మొన్న కూడా ఒక యూనివర్సిటీలో అడ్రస్ చేయడానికి పోతే కళ్ళు తిరిగి పడిపోయారు. కాబట్టి ప్రాథమికంగా ఆరోగ్యం బాగలేదు. అందుకే రాజీనామా చేసి ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి ఎంపీగానైతే అంత ప్రెజర్స్ ఉండవు. కానీ స్పీకర్ అంటే సహజంగానే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి పని కాబట్టి ఇంకా తట్టుకోలేని పరిస్థితి, ఆ ప్రెజర్స్ తట్టుకోలేని పరిస్థితుల్లో రాజీనామా చేసి ఉండొచ్చు అనేది మొదటి కారణం. తర్వాత రెండో కారణం ఏమిటంటే ఎక్కడ స్మెల్ లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేశాడు కాబట్టి సహజంగానే బీజేపీ ఏమన్నా ఎత్తుగడలు వేసిందా అనేటువంటిది మరొక అనుమానం. అంటే బీహార్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి బీహార్ నుంచి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి బీహార్కు చెందినటువంటి వాళ్ళకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి బీహార్ ఎన్నికల్లో గెలవటానికి ఒక ఎత్త,
లేకపోతే రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని అపాయింట్ చేసేది ఉంది. ఫస్ట్ సౌత్ నుంచి మహిళలు అన్నారు, తర్వాత కాదు నార్త్ నుంచి యోగి అన్నారు. ఇటువంటిది ఏదైనా ఒక సులభమైన మార్గం కోసం మరి సౌత్ నుంచి ఒకరికి అధ్యక్షులు ఇచ్చి తర్వాత బీహార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వటం, ఇటువంటి వ్యూహం ఏమైనా ఉన్నదా అనేటువంటిది ఇవాళ ఆలోచిస్తున్నటువంటి అంశం. ఏవైనా ధన్కడ్ యొక్క పొలిటికల్ క్యారియరు ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి క్యారియర్ కాదు. మనిషి కూడా అంత స్టెబిలిటీగా వ్యవహరించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో కొన్నాళ్ళు జనతాదళ్ తరపున ఎన్నికయ్యండు, కొన్నాళ్ళు కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యండు, కొన్నాళ్ళు బీజేపీ తరపున ఎన్నికయ్యండు. ఈ 3 పార్టీల్లో పనిచేసిండు. కాబట్టి ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీలో గ్రో అయినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ బీజేపీ నుంచి ఉపరాష్ట్రపతి ఉన్నప్పటికి కూడా తన ఆర్ఎస్ఎస్లో గ్రో అయినటువంటి వ్యక్తి కాదు, బయట పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది ఒకవైపు. మరొక వైపు ఏముందంటే అతను పదవులు స్వీకరించిన తర్వాత బ్యాలెన్స్డ్గా వ్యవహరించలేదు. బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు దరిదాపు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, మాకు నిజమైన ప్రతిపక్ష నాయకుడు ధన్కడ్ అని ఇచ్చింది ఆయన గవర్నర్గా చేస్తున్నప్పుడు. అట్లాగే ఉపరాష్ట్రపతి అయినా కూడా ఒక అగ్రెసివ్గా రియాక్ట్ కావటం మనం చూసాం. ఏది ఇప్పుడు వర్మ విషయంలో కానీ లేకపోతే కొన్ని న్యాయ వ్యవస్థల మీద కానీ ఇటువంటి వాటి మీద అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. కాబట్టి పొలిటికల్ క్యారియర్ ఎంపీగా ఉన్నప్పుడు కొంత కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు, తర్వాత గవర్నర్గా ఉన్నాడు, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా నాన్ కాంట్రవర్షియల్ అయితే లేడు, కాంట్రవర్షియల్గా పని చేసుకుంటూ వచ్చాడు. ఏదేమైనా ఇవాళ అనుమానం ఏమిటంటే ఇంకా 2 ఏళ్ళు ఉండగానే ఉపసంహరించుకోవటం ఏంటనేది రాజకీయ ఊహాగానాలు. యాక్చువల్గా 2 సార్లు అనారోగ్యానికి గురై మరి రాజీనామా చేసి ఉండొచ్చు అనేటువంటిది ఒకటి. కాబట్టి ఈ 2-3 పాసిబిలిటీస్లో ఇవాళ ధన్కడ్ యొక్క రాజీనామాని మనం విశ్లేషించవచ్చు. రైట్. ఎస్, ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అలాగే సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. ఎస్, తిరుపతిరావు గారు. హలో తిరుపతిరావు గారు, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయాల్లో 2 ఏళ్ల పదవి కాలం ఉండగానే రాజీనామా చేయడం ఏంటి అంటూ కూడా రకరకాల ప్రశ్నలు అయితే వెలువెత్తున్నాయి. మరి ఏమంటారు, అసలు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అసలు అనారోగ్యం కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందంటారా? అందరికీ నమస్కారం అండి. ఎస్ చెప్పండి. ఒకటి, దేశంలో అత్యున్నత పీఠం అయినటువంటి రాష్ట్రపతి, తర్వాత స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి, ఆ స్థానాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రాజీనామా అనేది ఒక చర్చనీయాంశం అయింది. 24 గంటలుగా దాదాపు పూర్తవుతున్నాడు. ఒకటి, అనారోగ్య కారణాలు అనేసి అంటే రాజీనామా చెయ్యాలా అన్నటువంటి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్య కారణాలు అయితే హాస్పిటల్ చూపించుకుంటారు, అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరైనటువంటి వైద్యం అందడానికి అవకాశం ఉంది, అవన్నీ ఒకటి. రెండోది, ఏదైతే ఈ సడన్ గా నిర్ణయం అనే దాని మీద సాధారణంగా ఆ స్థాయిలో జరిగే నిర్ణయాలు, ఆ స్థాయికి సంబంధించి జరిగే నిర్ణయాలు అవి కూడా ముందు నుండి ప్రచారంలో ఉండి ఇదిగో రాజీనామా చేస్తారు, అదిగో రాజీనామా చేస్తారు. ఇప్పుడు పెద్దలు సత్యం గారు అన్నారు, ఇప్పుడు మాకు సంబంధించి సంస్థాగత ప్రక్రియ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల వరకు అయింది, జాతీయ అధ్యక్షులది ఉంది. ఇప్పుడు 6-7 నెలలుగా పేర్లు వస్తున్నాయి. సౌత్ నుండి అని, వెస్ట్ నుండి అని, నార్త్ నుండి అని, మహిళని, లేకపోయినట్టయితే మరొకరని ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే ఇట్లాంటి చర్చ అనేది ఆ స్థాయిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మీకు ఆ ఉపరాష్ట్రపతి పేరు నిర్ణయం అయ్యేటప్పుడు కూడా అంత పెద్ద చర్చ జరిగి ధన్కడ్ గారు ఏమి వచ్చినటువంటి పరిస్థితి లేదు, కావాలంటే గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రపతిగా వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారి సందర్భంలో కూడా అంత పెద్ద చర్చ జరిగి ఆవిడ మీద ఏమి వచ్చినటువంటి సందర్భం కాదు. కాబట్టి అదేదో ముందు చర్చ జరిగి రిజైన్ చేయలేదు లేకపోతే ఇదంతా అనేది అది సాధ్యపడే పని కాదు. ఒకటి,
ఇంకొకటి ఏంటంటే పార్టీ వర్సెస్ గవర్నమెంట్ సంబంధించి కూడా ఇది అంటే మిగతా వ్యక్తుల విషయంలో అయితే ఇవాళ ఉదాహరణకి ఆ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్కర్ గారు వచ్చి మళ్ళీ పార్టీ సేవలో ఉంటారు లేకపోతే పార్టీకి ఏదైనా చేస్తారు అనేది కూడా సత్యదో. ఎందుకంటే ఆ అవకాశం కూడా లేదు. పార్టీకి సంబంధించినటువంటి మా కేడరు, దానికి సంబంధించినటువంటి స్టెప్ వైజ్ అరేంజ్మెంట్స్ మాకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఊహాగానాలుగానే ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రధానంగా వెనబడుతున్నది అయితే మాత్రం అనారోగ్య కారణము అనేది వారు మెన్షన్ చేశారు కాబట్టి అక్కడతో చర్చ ఆగిపోతుంది. అంటే చర్చ ఆగిపోవడం ఇన్ దట్ సెన్స్ అది నిజమేమో అన్న దగ్గర ఆగుతుంది అంతే. ఊహాగానాలు అయితే జరుగుతున్న మాట వాస్తవమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటనేసి అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఉపరాష్ట్రపతిగా తెలుగుదేశం పార్టీ నుండి ఒక 2 పేర్లు చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు. అందులో యలమల రామకృష్ణుడు ఇంకెవరు అనేది కూడా వార్తలు వచ్చేసాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారి సోదరుడైనటువంటి చిరంజీవి గారిని ఏమో ఉపరాష్ట్రపతి చేయడానికి చేశారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నాననేసి అంటే సోషల్ మీడియా పవర్ఫుల్ గా ఉండేటప్పుడు ఇటువంటి సహజంగా వస్తుంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీడియా కథనాలు కూడా వచ్చాయి. నేను చెప్పిన ఈ 2 అంశాలు కూడా ఏదో సోషల్ మీడియాలో వచ్చినంత వరకే పరిమితం అవలా. మళ్ళీ మీడియా కూడా దాన్ని టేక్ ఓవర్ చేసుకొని దాని మీద కథనాలు ప్రచారం చేసినటువంటి 24 గంటల తర్వాత పట్టు మార్నింగ్ చూసేటప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనప్పటికీ అది ఒక అత్యున్నతమైనటువంటి స్థానము. ఆ స్థానానికి ఉన్నటువంటి విశ్వసనీయత అయితేనేమి లేకపోతే ప్రాధాన్యత అనొచ్చు, ఏదైనప్పటికీ కూడా బయట వినిపిస్తున్నటువంటి వార్తలతో సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఏదైనా బలమైన కారణం లేని పక్షంలో ఇవాళ ఇంకోటి కూడా నేను చెప్పగలను. సరే, పార్టీకి సంబంధం లేదని ముందే నేను స్పష్టం చేశాను. మాకు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కరెక్ట్ గా పెద్దలు సత్యం గారు లాంటి విశ్లేషకులు కూడా విశ్లేషించడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే ఆ దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు అయితేనేమి వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి అందరు కూడా స్టేబుల్ గా ఉన్నారు. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. లేదా ఏదైతే మాకు మెజార్టీ తక్కువ వచ్చినప్పుడు ఊహించుకున్నటువంటి ఊహాగానాలని ఇవాళ పటాపంతులు అయిపోయి తరుణంలో అవి కూడా అంత చర్చనీయాంశం కాదని మేము భావిస్తాం. తిరుపతిరావు గారు, ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిని చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ధన్కర్ రాజీనామా చేశారన్న ఒక మరో ప్రశ్న కూడా వెలువెత్తుంది. మరి ఏమంటారు, నిజంగానే ఆ ఉద్దేశంతోనే ఆ ఆలోచనపై చర్చ జరుగుతుందనే కారణంతోనే ఇవాళ ధన్కర్ రాజీనామా చేశారనొచ్చా? నేను ఇందాకే చెప్పాను, ఊహాగానాలకి కొదవేమీ లేదు. అందులో ఇది ఒకటే తప్పిస్తే దీనికి కూడా ఏం కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఎక్కడా లేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే రేపు ఎన్నికలకి మేము బీహార్ లో వెళ్తున్నటువంటి తరుణంలో నితీష్ కుమార్ గారు తీసుకొచ్చి మేము ఉపరాష్ట్రపతి చేసి అక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కూడా పెద్దగా అవకాశం ఉందన్నటువంటి భావన అయితే మాకు లేదు. ఖచ్చితంగా చెప్పగలం. ఆ దిశగా అయితే లేదు. వస్తున్నటువంటి వార్తల్ని మనం వేరే విధంగా విశ్లేషించవచ్చు, కానీ ఆ దిశగా మా వద్ద అయితే అటువంటి ఆలోచన కానీ అటువంటిది ఉన్నదని మేము భావించడం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఇటు రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. మరి ఇటు ఆపరేషన్ సింధూర్ సహా ఎన్నో అంశాలను ఇవాళ ఉభయ సభల్లో కుదిపేస్తున్న వేళ ఒక్కసారిగా రాజీనామా అనే ప్రకటన వెలువడింది. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు సడన్ గా రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటంటారు? ముందుగా నా కో ప్యానల్స్ మిత్రులకి అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అమ్మా. ప్రధానంగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది కీలకమైన చర్చనీయాంశం. ఎందుకంటే అటు ప్రతిపక్షం కూడా ఇవాళ ఆ అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నది. సో అందుకే ఆపరేషన్ సింధూరు ఒకవైపు విజయోత్సవం అని చెప్పేసి మోడీ గారు దాన్ని చెప్తున్న క్రమం. ఎందుకంటే ఈ దేశంలో ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దేశంలో ఐక్యత వచ్చింది. తర్వాత సైనిక సమర్థత
ఇవన్నీ పెరిగాయి. అంతేకాకుండా ఇవాళ స్పేస్ టెక్నాలజీ కానీ మిగతా అంశాల్లో ఏవైతే టెక్నాలజీస్ స్పేస్ కానీ లేదంటే ఇంకా ఏదైతే ఆయుధాలు కానీ మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మనమే సొంతగా ఉత్పత్తి చేశాము. అలా ప్రపంచం అంతా మన సామర్థ్యాన్ని గుర్తించింది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఉగ్రవాదాన్ని సమూలంగా ఒకవైపు తుదముట్టించే కార్యక్రమంగా చూడాలి దీన్ని. అట్లాగే మరొక వైపు నక్సలైట్లు ఆపరేషన్ కగార్ కూడా ఇందులో భాగంగానే చూడాలి. కాబట్టి అంటే రెడ్ జోన్ కాస్త మేము గ్రీన్ జోన్ గా మార్చేసాం భారతదేశాల్లో. ఇవాళ పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇవాళ పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి తెలియజేసే విధంగా మేము వివరించాము. ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయనే అంశాన్ని ఇవాళ పార్లమెంట్ సాక్షిగా దీన్ని భారత విజయోత్సవంగా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి మీడియా ద్వారా ఆయన మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇవాళ మనం చూడాలి ఈ యొక్క చేంజెస్ ని. ఎందుకంటే ఒకవైపు జేఎస్ వర్మ రాజీనామా అంటే ఆయనను అభిశంసన చేయాలని చెప్పేసి ఎంపీలు రాజ్యసభ మెంబర్లంతా కూడా వాళ్ళంతా సంతకాలు పెట్టడం, దాన్ని ధన్ఖడ్ గారు కూడా ఆమోదించడం. మొదటి నుండి కూడా న్యాయ వ్యవస్థ మీద ధన్ఖడ్ గారు చాలా తీవ్రమైన పదజాలంతో, అంటే ఆయన చేయలేని సంచలనం లేదు. చాలా ధన్ఖడ్ గారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నాయకునిగా మాట్లాడాడు, ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తిలాగా మాట్లాడలేదు. ఒక బీజేపీ నాయకుడుగా లేదంటే ఒక కేంద్ర మంత్రిగా ఆ రకంగా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా జేఎస్ వర్మ అంశం కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో చర్చకు వస్తుంది అక్కడ. ఇవన్నీ ఇంకోవైపు ఆపరేషన్ సింధూర్ కూడా పూర్తి స్థాయిలో చర్చకు వస్తుంది, అటు లోకసభలో కానీ రాజ్యసభలో కానీ. సో వీటన్నిటిని ధీటుగా ఎదుర్కోవడానికి ఉపరాష్ట్రపతిని దక్షిణాది నుండి, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుండి వచ్చిన శశి థరూర్ ఆయన ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాటి చెప్పే సక్సెస్ఫుల్ గా వివరించి ఇలా భారతదేశ ప్రతిష్టాన్ని ప్రపంచ నాయకులకు తెలియజెప్పింది. కాబట్టి ఆయనను ఇవాళ ఉపరాష్ట్రపతి స్థానంలో కనుక పెట్టగలిగితే ఆపరేషన్ సింధూర్ అనే అంశము ఇలా ఆయన చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. నేను దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కంటే కూడా ఒక పార్టీ కంటే కూడా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యం. కాబట్టి నేను ఇవాళ ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రపంచ దేశ ప్రపంచ నాయకులందరికీ చెప్పడానికి నా వంతు బాధ్యతగా వెళ్ళానని చెప్పేసి కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండి కూడా ఆయన బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏదో ఒక రకంగా ఆయనను అధికార పార్టీలో తీసుకొని ఇలా అదే కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇలా మోడీ గారు భావించినట్టుగా నాకైతే అనిపించింది. సో అందులో భాగంగానే ఇవాళ అందులో ఇంకోటి ఏంటంటే దక్షిణాదికి రాష్ట్రపతి ఉత్తరాది వాళ్ళు ఉంటే ఉపరాష్ట్రపతి దక్షిణాదికి ఉండడం సాంప్రదాయం. సో ఈసారి ఆ సాంప్రదాయం కూడా బ్రేక్ అయింది. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దక్షిణాదికి కూడా కేరళ ప్రాంతానికి కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఇవాళ ఒక ఉన్నతమైన అంటే చాలా విద్యావంతుడుగా మేధావిగా గుర్తింపు ఉండి ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఒక వక్తగాను రచయితగాను గొప్ప పేరున్న వ్యక్తి ఎవరైతే శశి థరూర్ గారు. సో కాబట్టి శశి థరూర్ గారిని ఉపరాష్ట్రపతి చేస్తారేమో అన్న ఒక ఆలోచన నాకైతే ఉంది. ఎందుకంటే ఈవెన్ ఆయన ఉపరాష్ట్రపతిని చేయడం కంటే కూడా ఎవరిని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని చేయడం కంటే కూడా ఈయనని చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనేది నాకున్న అభిప్రాయం. ఎవరిని శశి థరూర్ గారిని. రెండవది ఇంకోటి ఏంటంటే ఇవాళ దక్షిణాదికి కూడా ప్రియారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ తిరిగి ఉత్తరాదికి ఆయన తీసుకొచ్చి మళ్ళా ఉత్తరాది వారిని మళ్ళీ పెట్టేస్తే ఎన్నికల ప్రయోజనాల కోసం పెట్టిందనే ఒక అపవాదం వచ్చేస్తుంది. రెండవది ఏంటంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదవులు వస్తాయి, దాన్ని ప్రజలు పెద్ద గొప్పగా స్వీకరిస్తారని అనడం కంటే కూడా ఇవాళ ఈ అంశం ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అంశాన్ని చాలా బలంగా ఇవాళ మేధావుల సదస్సు అయిన వేదిక అయిన రాజ్యసభలో ఒక మేధావితో చెప్పించడం అది చాలా అనివార్యం. కాబట్టి అందులో కాంగ్రెస్ నుండి వచ్చిన వాడిగా ఆ వ్యక్తితోనే ఈ దేశ ప్రయోజనాల దృష్టి ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాముఖ్యత రానున్న రోజుల్లో ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా భారత్ ఎదగాలంటే ఒకవైపు టెక్నాలజీని మరొక వైపు ఆర్థికంగా ఎదగడాన్ని అంటే రెండు రకాలు కావు. అంటే ఈ దేశ ఆర్థిక సంపత్తిని మరొక వైపు విజ్ఞాన రంగంలో కూడా సంపత్తిని కలిగి ఉన్న దేశంగాను
తర్వాత ఇంకో ప్రపంచానికి నాయకత్వం చేస్తున్న దేశంగాను, ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో ప్రపంచానికి నాయకత్వం చేసే దేశంగాను ఉండాలంటే ఒక బలమైన చర్చ పార్లమెంట్ లో జరగాలి. సో ఆ రకంగా జరగడానికి ఇవాళ రాజ్యసభలో ఈ మార్పు జరిగిందనేది నాకున్న అభిప్రాయం. మరి అది ఎంత మేరకు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏ మేరకు కరెక్ట్ అనేది, నేను చెప్పిన ప్రతిపాదన అనేది ఏ మేరకు కరెక్ట్ అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఒకవైపు జేఎస్ వర్మ గారిని ఆయన బలంగా వ్యతిరేకించాడు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఉన్న ఒక న్యాయ వ్యవస్థలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి ఇవాళ బీజేపీ కావాలని ఆయన తీసేసింది అనేది, అంటే ఆయన మీద ఆయన అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన తీసేసింది అనేది ఒక బలమైన ముద్ర పడుతుంది. కాబట్టి సో దానిని కూడా డైవర్ట్ చేయడం, తప్పియడానికి, కాంగ్రెస్ ను బలంగా ఎదుర్కోవడానికి ఈ అంశం తెర మీదకి వచ్చింది అనేది నాకున్న అభిప్రాయం. ఎస్ శ్రీనివాసరావు గారు, మరి రాత్రికి అదే అనారోగ్యం సమస్యతో రాజీనామా చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని మీద ఇటు ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రాజీనామా చేయడం వెనుక అసలు రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా? అసలు సడన్గా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటారు? సడన్గా రాజీనామా చేయడం అనేది 100%గా దీని వెనకాల ఏదో ఒక రాజకీయ కోణం అయితే ఉంది. రాజకీయ కోణం ఏదని స్పష్టంగా చెప్పలేకపోయినా ఇప్పుడు వారు గాలి వినోద్ గారు చెప్పినట్టు ఎవరి ఊహాగానాలు వాడుకుంటాయి. కాకపోతే ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న నక్సల్స్ మీద జరుగుతున్నటువంటి చర్య కానివ్వండి, న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి విమర్శలు కానివ్వండి, దేశంలో ఉన్న అనేక అంశాలు మీద ప్రతిపక్షాలు పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు వినిపించాలి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగిలిన ప్రతిపక్షాలు అనుకుంటున్న సమయంలో దీని అటెన్షన్ డైవర్షన్స్కు, అంటే ఒకవేళ వీరికి అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయాలని మొదలే నిర్ణయించుకున్నా, లేదు వారు రాజకీయంగా దీన్ని ఒక ఎత్తుగడగా వారుకొని ఇంకెవరైనా పెట్టి చేయాలని అనుకున్నా, పార్లమెంటు సమావేశం ప్రారంభం రోజు వారు రాజీనామా చేయడం అనేది పూర్తి రాజకీయ ఎత్తుగడ. అంటే పూర్తి దేశ ప్రజల యొక్క అటెన్షన్ను, వీళ్ళ యొక్క దృష్టిని మరలించడానికి దీన్ని ఒక అంశంగా వాడుకున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి అంశాల మీద దేశ ప్రజల దృష్టి పోదు, మిగిలిన అంశాల మీద పోకుండా దీని మీద 3-4 రోజులు 5-6 రోజులు చర్చ నడుస్తుంది. ఈ తర్వాత మళ్ళీ ఎవరవుతారు, ఏమవుతుంది, దీని మీద ఇక మేజర్ ఇష్యూస్ను డైవర్షన్ చేసి ఒక పీపుల్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి దీన్ని ఒక అంశంగా వాడుకుందనేది మా అభిప్రాయం. తర్వాత ఏంటంటే వారు అన్నట్టు నితీష్ కుమార్ గారిని వారు చేస్తారా, సౌత్ నుంచి ఇస్తారా అని, కానీ వారు శశి తరూర్ గారికి ఇస్తారని చెప్పడం పొరపాటు. అది ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎంపీ. అదేగాక మొన్న వీళ్ళు టీం లోపల కాంగ్రెస్ సూచించకుండా వారు ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఇంటర్నేషనల్ దీనికి ఆయన ఎలక్ట్ చేసినారు అంతే తప్ప, శశి తరూర్ గారు అధ్యక్ష పదవి కోసం పోటీ పడినంత మాత్రాన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు విలువనిచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష ఎన్నిక జరిగింది, దాంట్లో వారు పోటీ చేసినారు అంతే తప్ప దాంట్లో అక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. శశి తరూర్ గారు పూర్తిగా కాంగ్రెస్ వ్యక్తి, ఆయనను ఉపరాష్ట్రపతి చేస్తారనేది అది సందర్భం కాదు. ఎందుకంటే జనరల్గా లోక్సభలోగా ఈ మన డిప్యూటీ ఫ్లోర్ లీడరు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటిది కూడా వారు ప్రతిపక్షానికి ఇచ్చేటువంటిది ఇవ్వలేదు. అలాంటిది ఒక కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీని తీసుకుపోయి ఆయన ఉపరాష్ట్రపతి చేస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలాంటిది జరగదు. కాకపోతే వారికి ఏ విధంగా దీన్ని సౌత్ నుంచి పెట్టి తీసుకుంటారా, నార్త్లో బీహార్ ఎన్నికలకు దీన్ని ప్రతీకగా తీసుకొని నితీష్ కుమార్ గారిని ఉపరాష్ట్రపతి చేసి, ఎందుకంటే నితీష్ కుమార్ గారిని క్యాబినెట్లో తీసుకుంటే ఆయన భరించడం కష్టం వారు పెట్టే ఆంక్షలకు. కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతి చేస్తే ఇక్కడ వెంకయ్యనాయుడు గారిని ఏ విధంగా ఉపరాష్ట్రపతి చేసి అతనికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చిండ్రో, అదేవిధంగా నితీష్ కుమార్ గారిని కూడా వీడు రాజకీయ క్షేత్రంగా భావం చేసుకుంటారు అనేది కాలం నిర్ణయించాలి. ఇది అంతవరకు. సత్యం గారు, సత్యం గారు, మరి 2 ఏళ్ళు పదవి కాలం ఉండగానే అనారోగ్య కారణంతోనే ఆ లేఖ పంపి ఆ లేఖను కూడా రాష్ట్రపతి ఆమోదించి రాజీనామాను ఆమోదించడం జరిగింది. మరి ఒక పక్క ఈ రాజీనామా వెనుక ఎన్నో రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఏమంటారు, అసలు కారణం ఏంటి? అసలు రాత్రికి అదే అనారోగ్యం కారణంతో రాజీనామా చేయడం ఏంటి? మరోపక్క ఇటు బీహార్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, అంటే దేవునిగా చూడొచ్చు అంటారు. రాజకీయ కుట్ర అనడం కాకుండా రాజకీయ వ్యూహం అనుకుంటా నేను. ఎందుకంటే మేము నలుగురు చెప్పేది కూడా నిజం కాకపోవచ్చు.
ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే. అందుకని ఆ, వాళ్ళ ఒకవేళ నిజంగానే అంత అనారోగ్యం ఉండి రాజీనామా చేసేంత పరిస్థితి ఉన్నదా ఆరోగ్యం పరిస్థితి మీద అనేటువంటిది ఒక అనుమానం అనేది నడుస్తుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుశా మరి ధన్కడు అగ్రెసివ్గా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అగ్రెసివ్గా రియాక్ట్ అయినా బీజేపీ ఒప్పుకోదు. పార్టీ డిసిప్లినే రియాక్ట్ కావాలి. ఉదాహరణకు మన స్టేట్లో మొన్న గోషామాలు ఎమ్మెల్యే రాజాసింగ్ చూసాం. రాజాసింగ్ హిందుత్వ ఏజెండానే, కానీ అగ్రెసివ్ బిహేవియరు ఒక సెంట్రిస్ట్ పార్టీగా మారుదాం, జనరల్ పబ్లిక్ని ఆకర్షిస్తాం అనేటువంటి యోచనలో ఉన్న బీజేపీకి ఆ బిహేవియర్ నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన పక్కకు పెట్టారు, పార్టీ పరిధిలో వ్యవహరించడం లేదని. అట్లాగే ధన్కడ్ కూడా అట్లా అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు. గవర్నర్ కూడా చేస్తే అన్ని రాష్ట్రాల గవర్నర్లు అట్టే చేస్తారు, కానీ ఉపరాష్ట్రపతి అయినాక కూడా అట్లా చేశాడు. గతంలో కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు అట్లే ఈ కొలీజియం వ్యవస్థ మీద రియాక్ట్ అయితే ఈసారి న్యాయశాఖ ఇవ్వలే ఆయనకు. కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు బీజేపీ వాళ్ళు, నష్టం జరగకుంటుండాలని. ఇక్కడ కూడా ఇంకా మోర్ బ్యాలెన్స్డ్ మనిషిని, ఇంకా మోర్ అండర్స్టాండింగ్ తోటి, దనకడకేం తెలివి తక్కువ ఉందని కాదు, కానీ బిహేవియరల్ ఉంటుంది కొంత. కాబట్టి అట్లా అటువంటి వ్యక్తిని తీసుకురావటం. రెండవది సౌత్ నుంచి తీసుకురావటం. వెంకయ్యనాయుడు తీసేసినాక మళ్ళీ సౌత్ నుంచి లేడు. సౌత్ నుంచి తీసుకొస్తే రేపు అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు మరి నార్త్ నుంచి ఇచ్చిన పెద్ద చర్చకు రాదు. కాబట్టి ఇట్లా అనేక ఈక్వేషన్స్ సాటిస్ఫై పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, తర్వాత రాజకీయ పరంగా, ఈ మూడు విధాలు కూడా డిఫెన్స్లో పడకుంటుంటానికి వాళ్ళ వ్యూహం వాళ్ళు అమలు జరిపేటువంటి అవకాశం ఉంది. తర్వాత శశి థరూర్ మన మిత్రుడు వినోద్ కుమార్ అంటగా నేను వైస్ ప్రెసిడెంట్ చేస్తాను అనుకోవట్లేదు. ఎందుకు చేస్తాను అనుకోవట్లేదంటే ఆయన కుర్చీలో కూర్చుంటే బీజేపీ లాభపడేదనక అన్న ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని సపోర్టింగ్గా మాట్లాడితే అది కాంగ్రెస్కు బాగా డ్యామేజింగ్ ఉంటుంది. కాబట్టి అట్లా మాట్లాడిస్తారేమో, ఆయన మాట్లాడతాడా లేదా వేచి చూడాలి, కానీ అట్లా మాట్లాడించి ఉపయోగించుకుంటారేమో అనుకుంటున్నాను నేను శశి థరూర్ని. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా డిఫరెంట్ ఈక్వేషన్స్. ఎందుకంటే ఎలక్షన్ల ఎత్తుగడలో నాకు గత 20 ఏళ్ళ 30 ఏళ్ల స్టడీలో బీజేపీ అంత తెలివిగా వ్యవహరించే పార్టీ ఇండియాలో లేదు. ఎలక్షన్ ఎత్తుగడల్లో రాజకీయ విధానంలో అనేక సార్లు పొరపాటు చేసింది, కానీ ఎలక్షన్ ఎత్తుగడలో మాత్రం దాన్ని మించిన పార్టీ లేదు. బెంగాల్ ఎన్నికల్లో ఫుట్బాల్ ప్లేయర్ని, సినీ యాక్టర్ని, ఇంకా అనేక మంది ఇంటలెక్చువల్స్ని పెట్టి ఇవాళ ఈక్వల్ పొజిషన్కి వచ్చింది. అట్లే ఎక్కడో కేరళలో ఉన్నటువంటి ఒక తరం మారుతుందన్నటువంటి పరిస్థితుల్లో కేరళ ఎన్నికల ముందు, పోయినసారి ఎన్నికల ముందు పీటీ ఉషాని తీసుకొచ్చి నేషనల్ స్పోర్ట్ బోర్డు చైర్మన్ చేశారు. కాబట్టి చాలా దూరదృష్టితోటి తర్వాత పార్టీ నాయకుల్ని కన్విన్స్ చేసి పక్కకు పెట్టైనా మిగతా పార్టీల నాయకులు కన్విన్స్ గారు, నేనే సీనియర్, నేనే ముందున్నని పోటీ పడుతుంటారు. వాళ్ళు మాత్రం కన్విన్స్ చేసి ఇటువంటి మెరిటోరియస్ పీపుల్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తయారు చేస్తే ఒక 100 మందో 50 మందో మెరిటోరియస్ దొరుకుతారు ఎలక్షన్లో, కేంద్రంలో రాష్ట్ర ఎలక్షన్లో. మిగతా వాళ్ళు బయట సమాజంలో కూడా మెరిటోరియస్ పీపుల్ ఉన్నారు అనేక రంగాల నుంచి. అటువంటి వాళ్ళు పార్టీకి తరపున నిలబెడితే బలం రెట్టింపు అయింది. వాళ్ళ పర్సనల్ ఫాలోయింగ్ ప్లస్ పార్టీ ఫాలోయింగ్ మెర్జ్ అయితే అది మంచి రిజల్ట్ వస్తుంది. బీజేపీ అట్లా లాభపడుతూ వస్తుంది, అటువంటి ఎత్తుగడలు అనుసరిస్తూ వస్తుంది. కాబట్టి రేపు కూడా ఒకవేళ అనారోగ్యంతో రాజీనామా చేసినా బీజేపీ పెట్టి రాజీనామా చేయించలేదు, అనారోగ్యంతో రాజీనామా చేసిండు అనుకున్నా తర్వాత సెలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ రాజకీయ వ్యూహం తర్వాత పొలిటికల్ కాంపోజిషన్ ఇవన్నీ కూడా ఆలోచించి సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. రైట్. ఎస్ సార్. తిరుపతిరావు గారు, మరి ఇవాళ రాజీనామా వెనక ఇటు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోర్టు ఎంపీలు ఏదైతే సంతకం చేసిన నోటీసును ఆమోదించడమే దీనికి కారణం అంటూ, మరోపక్క ఇటు బీఎస్సీ సమావేశానికి ధన్కడ్ రాజీనామాకు ఏదైనా లింక్ ఉందా అంటూ కూడా అనేక ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. మరి ఏమంటారు? ఈ ప్రెడిక్షన్స్ ఎవరి వైపు నుండి వారి కరెక్ట్గానే కనిపిస్తాయి.
నా ముందు మాట్లాడిన ముగ్గురు కూడా 3 రకాలుగా విశ్లేషించారు. డెఫినెట్ గా వారు మాట్లాడినంతసేపు వారి కరెక్ట్ అని నాకు కూడా ఫీలింగ్ వస్తుంది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, పార్టీ పెద్దలు సత్యం గారు చెప్పినట్లుగా మాకు ఇది వ్యూహం అంటూ ఉంటుందండి. రాజకీయ పార్టీకి, ప్రతి పార్టీకి కూడా వ్యూహం ఉంటుంది. మాకు వ్యూహం ఉంటుంది డెఫినెట్ గా. వ్యూహం లేకపోతే ఇంత సువిశాలమైనటువంటి దేశము, ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశము, ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి దేశంలో ప్రభుత్వాలను నడపాలి అనేసి అంటే ఖచ్చితంగా వ్యూహం అనేది ఉంటుంది. వ్యూహంలోని భాగంగా కూడా ఉండొచ్చు. నేనేమి కాదు, ఏం వ్యూహం కాదు, ఆయనకి ఏదో అనారోగ్యం అయిందని నేను చెప్పను. దీనికి ఫుల్ స్టాప్, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అనేసి అంటే, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిన తర్వాత ఫుల్ స్టాప్ పడుతుంది. అయితే అక్కడతో ఈ రాజీనామా తాలూకా వ్యూహం ఏదైనా ఉంటే మొత్తం బహిర్గతం అయిపోతుందని నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. ఈ చర్చకి ఫుల్ స్టాప్ పడుతుంది, కానీ వ్యూహం అనేది వ్యూహం మాకే ఉంటుంది. నాకు ఇప్పుడు తెలియదు, నా వరకు వచ్చి ఆగిపోతుంది, అంతే తేడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి అంటే, పార్టీ కూడా విస్తరణకు సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సర్వవ్యాపి, సర్వస్పర్శ. అంటే పెద్దలు సచిన్ గారు చెప్పారు, కేరళ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో ఏ విధంగా మేము డెఫినెట్ గా ఆలోచన చేస్తాం. నాట్ ఓన్లీ కేరళ, నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్ లో మేము కూటమిలో ఉండేటప్పుడు కూడా ఇవాళ మేము 3 రోజులుగా జిల్లా కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాం. జిల్లా అధ్యక్షులు ఎన్నిక పూర్తయి ఒక 5 నెలలు పూర్తయింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలు వేసుకోవడం మాకు సాంప్రదాయం, ఒక సిస్టమ్ ఉంది మాకు. ఈ వేసుకునేటప్పుడు ఒక జిల్లాలో పదాధికారులుగా ఉన్న వ్యక్తులు 21 మంది ఉంటారు అధ్యక్షులతో పాటు. ఈ 21 మందిని మేము ఎంపిక చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ సర్వవ్యాపి, అన్నటువంటి ఒక ఆలోచన ఆధారంగానే మేము చేస్తాం. ఇందులో అన్ని ప్రాంతాలు చూస్తాం, అన్ని సమీకరణాలు చూస్తాం, అన్ని కులాలు చూస్తాం, అన్ని మతాలు చూస్తాం. ఈ రకంగా అన్ని, అదే సింపుల్ గా చెప్పాలంటే సర్వవ్యాపి, సర్వస్పర్శ ఆధారంగానే ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ ఇవాళ ఈ స్థితిలో ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి అంటే, నేను ముందే చెప్పాను, ఇవి అత్యున్నత స్థాయిలో జరిగినటువంటి వ్యవహారాలు. వాస్తవానికి ఏదన్నా డెఫినెట్ గా ఉపరాష్ట్రపతిగా వారు కొన్ని సందర్భాల్లో లక్ష్మణ రేఖ దాటారేమో అన్నటువంటి భావన తప్పేమీ లేదు. ఎందుకనేసి అంటే దానికి 2 కారణాలు కూడా మేము చెప్పగలం. బేసికల్ గా ఆయన అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్. కాబట్టి ఉదాహరణకు సుప్రీంకోర్టు కొలీజియము, లేకపోతే జస్టిస్ వర్మ అభిశంసన, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక వెంకయ్య నాయుడు గారు లేదు, వెంకయ్య నాయుడు గారు ఇంకా విజ్ఞులు, ఆయనకి అంత ఐడియా ఉంది. లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నట్లయితే వారికంటే వీరికి అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక మాట ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు. సో ఇవన్నీ వ్యక్తికి మనం కంపేర్ చేసుకునేటప్పుడు బహిర్గతమైనటువంటి అంశాలు. ఇంకొక విషయం ఏంటనేసి అంటే, ఈ వెంకయ్య నాయుడు గారి తాలూకా కాంటెక్స్ట్ కి, ధన్ఖడ్ గారి కాంటెక్స్ట్ కి సంబంధం ఉండదు. వెంకయ్య నాయుడు గారు బాల్యం నుండి ఈ సిద్ధాంతము, ఈ ఐడియాలజీ ఆధారంగా పెరిగి ఆ స్థాయికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వారు ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి అవుతారని మనం అనుకున్నాం, కానీ ఆయన ఎప్పుడు ఆ మాట అనలేదు. నేను ఎప్పుడు ఉమాపతిని అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఇక్కడ ధన్ఖడ్ జీది అటువంటి జీవన శైలి కాదు, ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా 2 పర్యాయాలు చేసి దేశంలో అధికారంలోకి ఆనాడు రావడంలో అయితేనేమి, మరలా రావడంలో అయితేనేమి కీలక భూమికి వెంకయ్య నాయుడు గారు. ధన్ఖడ్ జీకి అటువంటి చరిత్ర ఏమీ లేదు. పార్టీకి సంబంధించి ధన్ఖడ్ జీకి అటువంటి చరిత్ర ఏమి లేదు. ఎంతసేపు మనం మాట్లాడినా గవర్నర్ గాను, లేకపోతే కేంద్ర మంత్రి గాను, లేకపోతే అడ్వకేట్ గాను, లేకపోతే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగానే మాట్లాడగలం. బట్ వెంకయ్య నాయుడు గారి అంశం వేరు. ఆయనది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, బాల్యం నుండి ప్రారంభమైంది, ఈ రోజు వరకు కొనసాగుతున్నటువంటి. ఇప్పుడు కూడా ఆయన తాలూకా ప్రయాణంలో ఫుల్ స్టాప్ పడిందని చెప్పి ఎవరూ భావించట్లేదు. కామాతోనే ఆగి ఉన్నది, కామా పెట్టే ఆగి ఉన్నది. కాబట్టి ఈ కంపారిజన్ కూడా నేను అందువల్లనే ముందే చెప్పాను,
ఎవరి ప్రిడిక్షన్స్ వాళ్ళ వైపు నుండి ఆ విన్నంతసేపు బాగానే ఉంటాయి. అది కాదు అని మళ్ళీ మళ్ళీ విశ్లేషిస్తే మళ్ళీ నిజమే కదా అది తప్పు అన్నటువంటి భావన వస్తుంది. ఇప్పుడు కూడా దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక పూర్తయినటువంటి సందర్భంలో మాత్రమే దీనికి సరైనటువంటి సమాధానం లభిస్తుంది. ఎస్ వినోద్ కుమార్ గారు, Yeah. మరి తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటారు? మరి ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి అనారోగ్య సమస్యతో రాజీనామా చేయడానికి అసలు రాజకీయ వ్యూహం అనొచ్చా, మరి రాజకీయ కుట్ర అనొచ్చా? మరి ఇందుకు సంబంధించి అటు ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. మరి ఆయన ఆరోగ్యంతో ఉండాలి, పూర్తి ఆరోగ్యంతో ఉండాలంటూ కూడా ఓ ట్వీట్ను కూడా పెట్టడం జరిగింది. అంటే వీటన్నింటి వెనుక ఒక రాజకీయ వ్యూహమైనా నడుస్తుందంటారా? మరి తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు? ఈ బీహార్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక అసలు కారణం ఏంటంటారు? అంటే రాజకీయ కుట్ర అనేది అయితే అనలేమమ్మా. ఎందుకంటే ఇప్పుడు కూడా రాజకీయ కుట్రలు అనేటివి ఎప్పుడు కూడా పార్టీకి నష్టం చేస్తాయి. కాబట్టి రాజకీయ వ్యూహం అనాలి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా ఇంక్లూజివ్ జస్టిస్ వైపు వెళ్తుంది. ఆ పార్టీని ఎక్స్క్లూడ్ వైపు వెళ్ళదు బీజేపీ. ఎందుకే భారతదేశంలో బీజేపీ చాలా రాష్ట్రాలలో అధికారం రావడానికి కారణం ఏంటంటే రకరకాల కోణాల నుండి విశ్లేషించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప ఇమ్మీడియట్లీ రాత్రి వచ్చే నిర్ణయం కాదు ఇది. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా తన వ్యూహ రచన చేస్తారు. సో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ దేశంలో ఇవాళ అఖండ భారత నిర్మాణం అనే అంశం దాంట్లో ఒక పెద్ద ప్రధాన లక్ష్యంగా ఉంది ఆర్ఎస్ఎస్ కు. సో బీజేపీ ఇవాళ ఆ సాధనలో భాగంగానే పనిచేయాలి తప్ప బీజేపీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇవాళ ఏ నిర్ణయం చేసుకున్నా సరే దేశ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా ఈ దేశంలో ఒక సమూలమైన మార్పు దిశగా వాళ్ళు అడుగులు వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా రకరకాల ఎత్తుగడలు మాత్రమే, ఎన్నికల ఎత్తుగడలు ఇవాళ వేయడానికి ఉపయోగపడే కార్యాచరణ ఇవాళ బీజేపీ తీసుకుంటున్నట్టుగా మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది. ఇవాళ ఈవెన్ రాష్ట్రపతి చూడండి, ముర్ము గారిని ఎవరన్నా ఊహించారా? అసలు రాష్ట్రపతి ముర్ము గారు అవుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహల్లో లేని అంశం. బట్ అయ్యారు. ఒక ఆదివాసీ మహిళ, అందులో కూడా చాలా చిన్న కార్యకర్త, బీజేపీ నుండి వచ్చిన ఒక మహిళని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రపతి స్థాయికి తీసుకురాగలిగారంటే బీజేపీలో అంటే అంటే ఉన్న సంపన్నులే కాదు పేదలకు కూడా అవకాశం ఉంటుంది బీజేపీలో అనే అంశాన్ని మనకు చాలా స్పష్టంగా కనపడ్డది. సో ఆ రకంగానే ఇవాళ దక్షిణాది కొరత బీజేపీ నుండి ఉంది కాబట్టి దక్షిణాది నుండి అవకాశాలు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి రావాల్సి ఉండే. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి తర్వాత అది అసలు రాష్ట్రపతిగానే వెంకయ్యనాయుడు గారిని ప్రమోట్ చేయాల్సి ఉండే. బట్ కొన్ని అనివార్యమైన పరిస్థితుల దృష్ట్యా చేయలేకపోయి ఉండొచ్చు కాక. బట్ ఇప్పటికైనా కూడా దక్షిణాది నుండి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో దక్షిణాది వైపు ఖచ్చితంగా అడుగులు వేయాలి. కాబట్టి ఇవాళ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుండి మొన్ననే వారికి గవర్నర్ ఇచ్చారు కదా, గవర్నర్ పదవి వచ్చింది కాబట్టి, అశోక్ గజపతి రాజు గారికి వచ్చింది కాబట్టి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుండి అట్లాంటి అవకాశాలు రావు. తర్వాత ఒకవేళ జనసేన నాకు ఉపరాష్ట్రపతి ఇవ్వచ్చు కాక. ఇప్పుడు సార్ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అనుకుంటా చెప్పింది. సో ఆ జనసేన కూడా ఇవాళ ఒక అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది. సౌత్ లో ఇంకా దాన్ని విస్తరణ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తమిళనాడు ఎన్నికలు చాలా కీలకం వాళ్ళకి. సో తమిళనాడు ఎన్నికల్లో చాలా కీలకంగా ఎదగాలంటే తమిళనాడుకు పవన్ కళ్యాణ్ వెళ్ళేసి తమిళనాడులో వ్యూహరచన చేస్తున్నారు. ఇవాళ తమిళనాడు అంతా తిరుగుతున్నారు, అక్కడ పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తున్నారు, తమిళ హీరోలతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈవెన్ విజయ్ తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి విజయ్ అక్కడ ఇవాళ డిఎంకేను నిలువరించగలిగే సత్తాను తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కూడా ఇవాళ చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి కూడా రావచ్చు. అది కూడా ఒక అంశంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో టార్గెట్ చేస్తున్నప్పుడు, సో తమిళనాడు టార్గెట్ గా బీజేపీ వ్యూహ రచన చేసినప్పుడు ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి. సో కాబట్టి సౌత్ నుండి ఇవాళ తమిళనాడులో మనం బాగా కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ నుండి ఒకవేళ వాళ్ళన్న కనుక ఇస్తే, చిరంజీవి గారికి కనుక ఇస్తే అదొక ఇమేజ్ సౌత్ లో. ఎందుకంటే ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు, సినిమా యాక్టర్ గా కూడా ఆయనకు బాగా అనుభవం ఉంది.
ఆ రకంగా పేరు ఉంది, కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు ఆయనకు. సో కాబట్టి ఆయనకి ఇస్తే సౌత్ లో ఆయనకు కొంత ఇమేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఒక పాజిటివ్ సిగ్నల్ బీజేపీ పోయే అవకాశం ఉంది. సో అది కూడా ఒక అంశంగా మనం చర్చించుకోవచ్చు. సో ఎస్. ఏది ఏమైనప్పటికీ కూడా సౌత్ అనే ఒక టార్గెట్ మాత్రం బీజేపీకి ఉందనేది నాకున్న అభిప్రాయం. సో సౌత్ ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ నిర్ణయానికి బీజేపీ వచ్చిందనే అనుకోవాలా, ఆ ఎత్తుగడల్లో భాగంగా జరిగిందని అనుకోవాలా. ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ చాలా కీలకంగా సౌత్ లో చాలా గొప్ప గొప్ప నిర్ణయాలకు, అంటే ఎట్టి పరిస్థితుల్లో దేశమంతా కూడా ఒకే దేశం ఒకే ఎన్నికల్లో రేపు బలంగా వాళ్ళు ఈ అంశాన్ని ముందుకు తీసుకురావాలంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారం తీసుకొచ్చుకునే ప్రయత్నం జరగాల. ఎందుకంటే వాళ్ళ ఎత్తుగడ అఖండ భారత నిర్మాణము, ఆ లక్ష్య సాధనలో వాళ్ళకి రాజ్యాంగంలో కొన్ని మార్పులు రావాలి. సో దాంట్లో ఆ మార్పులు రావాలంటే ఎస్. వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఉండాలి. సో సంపూర్ణమైన మెజారిటీ ఉండాలంటే అన్ని రాష్ట్రాలు అధికారం కూడా ఆ వైపు ఉండాలి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టే కనపడుతుంది. ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి గారిని కూడా ఒక లక్ష్యంగా ఒక ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్ శ్రీనివాస్ గారు. ఇది ఇప్పుడు ముగ్గురు చెప్పినటువంటి అభిప్రాయాల్లో కూడా దీంట్లో ఏది కాదనడానికి లేదు. వారెవరు చెప్పిన దాంట్లో ఎవరి అభిప్రాయాలు దానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేంత వరకు, ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కూడా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత సడన్గా రాజీనామా చేయడం అనేది గత చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినట్టు లేదు. ఎస్. కాబట్టి ఇది ఒక చర్చనీయ అంశమే. వారి అసలు కారణాలు రాజకీయ కోణంలో జయించినరా, లేక ఇక్కడ రేపు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కొంత కఠినమైనటువంటి బిల్లులు పాస్ కావాల్సినటువంటి అంశం ఉన్నది, కొన్ని టఫ్ బిల్స్ అన్నీ ఉన్నాయి. వాటి మీద జరగడానికి మరి హ్యాండిల్ చేయడానికి సరిపోదనో, లేకపోతే పూర్తి స్థాయిలో ధన్కర్ గారు వారికి సహకరించారనో, ఏ కారణం ప్రభుత్వ పరంగా వాడుకున్నటువంటి కారణాలు ఏమిటనేది మనకు సరిగా తెలియదు. ఎందుకంటే ధన్కర్ గారు చాలా ఈ మధ్యకాలంలో చాలా అంశాల మీద ఆయన కొంచెం అగ్రెసివ్గా స్పందించిన తీరును బట్టి కానివ్వండి, వీళ్ళు చేయబోయేటువంటి కొన్ని బిల్స్ ఏవైతే రేపు రాబోయేటువంటి డీలిమిటేషన్ కానివ్వండి, మిగిలిన అనేక దాంట్లో మరి రాజ్యసభను ఒక ట్యాక్ట్ఫుల్గా మేనేజ్ చేయాలి. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి వ్యక్తిని పెట్టుకుందామనుకొని వాళ్ళు చేసిన కేవలం ఆరోగ్య కారణం అనేది మాత్రం బయటికి చెప్పేటువంటి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో దీంట్లో వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో ఆరోగ్య కారణం కూడా అంతే. ఎందుకంటే హాస్పిటల్స్లో ఉంచి నెలల పర్యంతరం మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పదవుల్లో కొనసాగినటువంటి సందర్భం. ఒక చక్కగా ఆరోగ్యంగా ఉండి నిన్న పార్లమెంటుకు వచ్చినటువంటి వ్యక్తి సడన్గా కేవలం ఆరోగ్యం అంటే సడన్ సిక్ అయిన హాస్పిటలైజ్ చేయండు, దానికి కాన్బర్ట్ పొజిషన్లో ఆయన రిజిగ్నేషన్ ఇచ్చిండంటే అది వేరు. అతను ఒక అంటే హెల్తీ ఫిర్తీ కాస్త ఫ్రీగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా రాజీనామా చేసిండు అనే దాంట్లో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. ఇమీడియట్గా మనకు దీని మీద అవగాహన రాకపోయినా షార్ట్ పీరియడ్లో మనకు దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశానికి చూస్తే సౌత్కి ఇవ్వడానికైతే ఆస్కారం ఉన్నది. ఎందుకోసమంటే వాళ్ళు సౌత్లో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు. కాబట్టి సౌత్కి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే బీహార్ ఎన్నికల్లో గెలవడం అనేది వాళ్ళకి ప్రధానంగా కావాల్సినటువంటి ఫస్ట్ టాస్క్. ఈ టాస్క్ను ఓవర్కమ్ చేయడానికి నితీష్ కుమార్ గారిని ఉపరాష్ట్రపతి చేసి, ఎందుకంటే నితీష్ కుమార్ గారి క్యాండిడేచర్ మీద కనుక బీహార్ ఎన్నికలకు వెళితే, వారు ముఖ్యమంత్రిగా వెళితే అక్కడ విజయావకాశాలు వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. అక్కడ బలంగా ఆర్జేపీ కాంగ్రెస్ అలయన్స్ బలంగా ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి అక్కడ నుంచి నితీష్ కుమార్ గారిని ఉపరాష్ట్రపతి చేసి, వెంకయ్యనాయుడు గారికి ఏ విధంగా అయితే ఉపరాష్ట్రపతి చేసి అనేక అంటే ఇప్పుడు పోయినసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, అనేక పదవులు అనుభవించి మెయిన్ నేషనల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేసి ఆయన ఒక విధంగా ఇబ్బందికరంగానే చేసినారు అని మన అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉన్నా కాకపోతే అదేవిధంగా నితీష్ కుమార్ గారు అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు. వారిని క్యాబినెట్లో పెట్టుకుంటే అయితే వీళ్ళు ఏ విధంగా కూడా భారతీయ జనతా పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వారిని ఉపరాష్ట్రపతి చేసేసి వారిని గౌరవించినట్టు ఉంటుంది. బీహార్ ఎన్నికల్లో వారికి ఏమైనా విజయావకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళ రాజకీయ ఉండొచ్చు. సౌత్ నుంచి ఇస్తే చిరంజీవి గారికి ఇస్తారా, ఇంకా లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా, కేరళ నుంచి ఇస్తారా,
కర్ణాటకలో కూడా వాళ్లకు బలమైనటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, అక్కడి నుంచి ఇస్తారా అన్న అంశం మనం చూడ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినప్పుడు కూడా ఎవరు ఊహించినటువంటి వ్యక్తిని చేసిండ్రు. అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని చేస్తారని కూడా ఎవరు ఊహించలేదు. మొన్న ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినప్పుడు కూడా ఎవరు ఊహించినటువంటి వ్యక్తి. వీరు ధన్ఖడ్ గారిని కూడా ఎవరు ఊహించలేదు ఉపరాష్ట్రపతి అవుతారని. ఈ విధంగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా అట్లా ఊహించని పేరు ఏదో రావచ్చు, ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. కాకపోతే దీంట్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ అండ్ ఇప్పుడు నేషనల్ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కోణము, పార్టీకి సంబంధించినటువంటి కోణం అయితే ఖచ్చితంగా ఉంది. ఇదే విషయం మా ఇవాళ జయరాం రమేష్ గారు కూడా పార్లమెంట్లో ఆయన కూడా స్పందించారు. రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయంటూ కూడా ఉన్నాయని నిన్న కపిల్ సిపాల్ గారు మాట్లాడుతూ కూడా వారు వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితులు అయినా కూడా దీంట్లో బలమైన రాజకీయ కారణం ఉందనేది మేము కూడా సస్పెక్ట్ చేస్తున్నామని అందరు చెప్పినారు. కాబట్టి దీంట్లో అబద్ధం కావడానికి ఏం లేదు. దీంట్లో కాకపోతే ఏంటంటే ఈ సంఘటన ఎప్పుడు కూడా ఈ అత్యున్నత ప్రధానమంత్రులు రాజీనామా చేయడమో, కేంద్ర మంత్రులు రాజీనామా చేయడమో, ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం అనేది జరిగింది. కానీ ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద కారణంగా అది కనబడట్లేదు రాజీనామా, అంతవరకు మాత్రం యథార్థం. ఎస్ సత్యం గారు, ఎస్ మరి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అనారోగ్య సమస్యతో ఆయన రాజీనామా చేశారని చెప్తున్నారు. మరి ఒకవేళ అనారోగ్య సమస్య ఉంటే కొంత గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ ఉపరాష్ట్రపతి సభకు రావడమో ఏదో జరుగుతుంది. అంతేకాని ఉన్న ఫలంగా ఇటు రాజీనామా చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందంటారు? మరి అటు నితీష్ కుమార్కి ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టేందుకు ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఊహాగానాలకు అదే ప్రధానమైన కారణం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిల్స్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు జరగనంత ఇష్యూస్, ఆపరేషన్ సింధూర్ కానీ, తర్వాత జస్టిస్ వర్మ ఇష్యూ కానీ, ఇటువంటి ఇష్యూస్ చాలా జరిగేటువంటివి ఉన్నాయి. ఈ సమయంలో అకస్మాత్తుగా ఎందుకు చేసిండు, అనారోగ్యం అయితే ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా, లేదా ట్రీట్మెంట్ ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ రాజీనామా చేయటం అనేది సహజంగానే సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇంతకుముందు మన వాళ్ళు వెంకయ్యనాయుడు పేరు తెచ్చారు. ఒక్క మాట చెప్తా, వెంకయ్యనాయుడు ఇప్పుడు ధన్ఖడ్ రాజీనామా చేస్తే ఇష్యూ చర్చనీయాంశం, వెంకయ్యనాయుడుకి వైస్ ప్రెసిడెంట్ ఇస్తే చర్చనీయాంశం. వెంకయ్యనాయుడు గారు ఏమైందో కానీ నేనైతే చాలా అప్సెట్ అయ్యా. వైస్ ప్రెసిడెంట్ చేస్తే, వైస్ ప్రెసిడెంట్ చేయటం అంటే మాట్లాడకుండా కూర్చోబెట్టమే, రాష్ట్రపతి చేయటం అంటే కూడా మాట్లాడకుండా కూర్చోబెట్టమే. వెంకయ్యనాయుడు క్యారెక్టర్ మాట్లాడకుండా సైలెంట్ కూర్చొని మనిషి కాదు. కాబట్టి ఒక కేంద్ర మంత్రిగా, అది కూడా ఒక ఎఫెక్టివ్ షాక్ ఇచ్చి కేంద్ర మంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి అట్లా సైలెంట్లో కూర్చోబెట్టడంతో ఆయన అక్కడికి అంటే కావాలనే నియంత్రించారని దేశవ్యాప్తంగా అనుకున్నారు. నేను కూడా అనుకున్నా. వెంకయ్యనాయుడు పరిస్థితి అంటే వైస్ ప్రెసిడెంట్ చేస్తే చర్చనీయాంశమైంది. ఇప్పుడు ధన్ఖడ్ రాజీనామా చేస్తే చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ బట్టి మనం అంచనా వేస్తాం. కాబట్టి వాళ్ళ ధన్ఖడ్ కూడా ఈ విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఒపీనియన్ మాట్లాడకుండా తనేమన్నా ఇండివిజువల్గా రియాక్ట్ అయితే నష్టం జరుగుద్ది బీజేపీకి. ఇప్పుడు ఏది గతంలో చాలా ఇష్యూస్ మీద రియాక్ట్ అయినట్టుగా అట్లా రియాక్ట్ అయితే రేపు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, జరగబోయాయి. ఆ ఇష్యూస్ మీద ఏమాత్రం పెడధోరణి ప్రదర్శించినా లేదా ఇంబాలెన్స్గా మాట్లాడినా చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూస్ అప్పుడు ధన్ఖడ్ గారు ఉంటే కుదరదని బీజేపీ అనుకొని రిక్వెస్ట్ చేసి ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం ఉంది. గతంలో ఆయన రియాక్షన్స్ అన్ని లిస్ట్ పెట్టి చూస్తే అట్లున్నాయి. కాబట్టి అట్లా కూడా ఏమైనా సజెషన్ చేసి ఉంటుందా అనేది. ఎట్లాగూ మీరు అనారోగ్యం అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద కొంచెం చాలా లిమిటేషన్స్ ఉన్నటువంటి ఇష్యూ అని చెప్పేసి కన్విన్స్ చేసి తర్వాత లేదా మరి ఇంకొక పదవి ఏదైనా ఆఫర్ చేసి ఆ తర్వాత ఇటువంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఫలానా ఆయనకి ఎటనే రాజీనామా కాబట్టి ఆయన అసలు ఈ ఇష్యూస్ మీద ఆయన ప్రజెన్స్ ఉండటం నష్టం జరుగుద్దేమని అనుమానంతో ఈ సజెషన్ ఇచ్చారనేది కూడా ఇవాళ చర్చనీయాంశం. ఇక మిగతాది దరిదాపు అందరికి ఏకీభావం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మన ప్యానల్ ఉన్నటువంటి వాళ్ళకు సౌత్ నుంచే ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది. గతంలో అట్లా ప్రెసిడెంట్ అక్కడైతే ఇక్కడి నుంచి నీలం సంజీవ్ రెడ్డి కూడా జనతా ప్రభుత్వంలో
ఒక్కడే గెలిచిన ఆయనకు ప్రెసిడెంట్ ఇచ్చారు. తర్వాత ప్రధానమంత్రి నార్త్ నుంచి ఉన్నారు కాబట్టి ఇట్లా ఈక్వేషన్స్ ఇప్పుడు సౌత్ నిర్లక్ష్యం చేస్తుంది, లేదా హిందీ భాష ద్వారా దాడి చేస్తుంది సౌత్ మీద. ఇటువంటి కొన్ని బీజేపీ మీద కొన్ని నెగటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవడానికి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. తిరుపతిరావు గారు, ఇక ఫైనల్గా చెప్పండి, మరి తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు? మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా బీజేపీ సరైన క్లారిటీ ఇస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ ఇవాళ మన చర్చలో వచ్చినటువంటి 2 పేర్ల విషయమై నేను కొంచెం మాట్లాడతాను. ఒకటి నితీష్ కుమార్ గారి గురించి ప్రస్తావన. ఎస్, అది కాస్త దాన్ని ఏమంటారు, విశ్వసనీయతకి దగ్గరగానే ఉంది. ఎందుకంటే అంటే ఆయన ఉపరాష్ట్రపతిగా పంపించి, ఎందుకంటే ఆ స్టేట్ మాకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా, ఎలక్షన్స్ దృష్ట్యా అంతవరకు ఓకే. అది జరుగుద్దని నేనైతే చెప్పట్లేదు. మిగతా వారితో పాటే నేను కూడా ఇవాళ జర్నలిస్ట్ గానే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విషయమై నాకు పార్టీ నుండి ఎటువంటి సూచన కానీ లేకపోతే ఎటువంటి సమాచారం కానీ లేదు. అది కొంత నమ్మశక్యంగా ఉంది. అంటే జనరల్గా పార్టీలు అన్నాక నేను ముందే చెప్పాను, ఏది రాజకీయ పార్టీ వ్యూహం లేకుండా వెళ్ళదు. అది కుట్ర అని ఎవరైనా భావించుకుంటే అది అటువైపు ఉన్న భావన, కానీ ఒక వ్యూహం, ఆ వ్యూహంలోనే కుట్రలు ఉంటే ఉండొచ్చు. మా దగ్గర వ్యూహం అనే రాజకీయ కోణమనే అన్నాను. ఏం కూడా కాంగ్రెస్ పార్టీ మేము కూడా రాజకీయ వ్యూహము కోణంగానే అంటున్నాం అంతే. ఎస్. కాబట్టి వ్యూహం ఉంటుంది, నేను ముందు చెప్పాను. కాబట్టి నితీష్ కుమార్ వరకు ఏదైతే ఉన్నటువంటి ఆలోచనకు సమర్థించవచ్చు, కానీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సమర్థించడానికి అవకాశం లేదు. అది కూడా నేను ప్రస్తావించింది, వేరే ఎవరో ప్రస్తావించలేదు. చిరంజీవి గారి విషయం చిన్నటువంటి సోషల్ మీడియా ఆధారంగా తోటి ఛానల్లో వస్తున్నటువంటి చర్చల ఆధారంగా ప్రస్తావించి, ఇప్పుడు చిరంజీవి గారిని వాడుకోవాలని అంటే చిరంజీవి గారిని ఉపరాష్ట్రపతి చేస్తే ఇక ఆయన నోరెప్పడానికే ఉండదు. ఆయన వాడుకోవడం ఏ విధంగా వాడుకుంటాం? అంత మెచ్యూర్డ్ గా ప్రజలు చిరంజీవిని ఉపరాష్ట్రపతి చేశారు కాబట్టి మనం బీజేపీ పట్టం కట్టేద్దాం అనుకుని చెప్పి సౌత్ ఇండియా ప్రజలు ఓటర్లు అనుకుంటారని చెప్పేసి అయితే మేము భావించట్లేదు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ నేతగా. కాబట్టి చిరంజీవిని వాడుకోవాలనేసి అంటే ఆయన ప్రచారం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి పోస్టులు. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసుబా శ్రీనివాసరావు గారికి, అలాగే సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.